అందరికీ నమస్కారము. మన లైఫ్ మెమరీస్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ వింటే మీలో జీవిత రహస్యం అంటే ఏమిటి, జీవితంలో మనము తోడు ఎవరని అనుకుంటున్నామో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనకి మన జీవితంలో తోడు ఎవరు అనేది తెలుసుకుంటున్నాము. కొంతమంది నాకు చాలామంది స్నేహితులు తోడున్నారు, నాకు చాలామంది చుట్టాలు తోడున్నారు, నాకు అందరూ తోడున్నారు అనుకుంటున్నారు. కానీ అది అసత్యము. ఈరోజు నేను చెప్పబోయే మాటలు వింటే అసలు నిజ జీవితంలో నిజమైన తోడు మనకి ఎవరు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. జీవితంలో నిజమైన తోడు ఎవరైనా అనుకున్నారు మీరు? జీవితంలో నిజమైన తోడు ఎవరు అని అనుకుంటున్నారు మీరు? అమ్మనా, నాన్ననా, చెల్లెల, కొడుక, బంధువుల, మిత్రుల, ఎవరు కాదు ఈ లోకంలో. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ అనుకున్నారు నాకు తోడు అందరు ఉన్నారు, నా కొడుకు తోడున్నాడు, కూతురు తోడున్నారు, మా భార్య తోడుంది, జీవితంలో నాకేంటిగా అందరూ తోడుంటే నాకు ఇంకా నా సంతోషానికి అవదలేవు, నాకు అన్నీ ఉన్నట్టే అనుకున్నారు. కానీ ఆ భావన తప్పు అనేది చెప్పడం కోసమే ఈరోజు నేను మీకు ఈ టాపిక్లో మాట్లాడుతున్నాను. నిజ జీవితంలో మనకి నిజమైన తోడు ఎవరు అంటే మన శరీరమే మనకు తోడు. మన శరీరం బాగా ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం అందరూ మన దగ్గరకు వస్తారు. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, అందరూ వచ్చి ఫ్రెండ్స్ పలకరించి పోతా ఉంటారు. ఎప్పుడైతే మన శరీరం అనారోగ్యంగా ఉండి మన శరీరం స్పందించకపోయినప్పుడు మన దగ్గరికి ఎవరూ రారు, దూరంగా వెళ్ళిపోతారు. ఎన్ని కోట్లు ఉంటాయి మన దగ్గర, కోట్లు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఏ ఉన్నా సరే ఆరోగ్యం లేక శరీరం ఎప్పుడైతే స్పందించలేదని డాక్టర్ చెప్పాడో, డాక్టర్ ఏమంటాడు, ఇంటికి తీసుకోండి, బాడీ స్పందించలేదు ఏ మెడిసిన్ కూడా అంటాడు. కాబట్టి నీ శరీరం అనేది నీకే తోడు. ఆ తోడు ఎప్పుడైతే పోతుందో ఇక నీకు తోడు ఎవరో లేరు. మనం అనుకుంటున్నాం అందరూ తోడున్నారు నాకు జీవితంలో. చిన్నప్పుడు మా నాన్నమ్మ అమ్మ తోడుగా ఉన్నారు, అమ్మ నాన్న చిన్నప్పుడు తోడుగా ఉన్నారు, పెళ్ళి నాకు భార్య తోడుగా ఉంది, తర్వాత పిల్లలు పుట్టి నాకు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మామయ్య, అత్తయ్య అందరు తోడున్నారు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు, చాలా సత్యం. జీవిత సత్యంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ శరీరమే నీకు తోడు, నీ శరీరమే నీకు ఇల్లు. నువ్వు కొద్దిసేపు నువ్వు ఆత్మ అనుకో, ఆత్మకి ఏం కావాలి? ఒక ఇల్లు కావాలి, ఆ ఇల్లే శరీరం. ఎప్పుడైతే శరీరం స్పందించిందో నువ్వు హాయిగా ఉన్నావో అప్పుడు ఆ శరీరం ఆరోగ్యం ఉంది కాబట్టి అందరికీ తోడుగా ఉంటారు. ఎప్పుడైతే శరీరం స్పందించట్లేదు, శరీరం ఆరోగ్యం లేదనుకో ఎవరు దగ్గర రారు. అందరూ ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా అందరూ చివరికి సాగనంపడానికి రెడీగా ఉంటారు. ఎందుకని ఇంక అయిపోయిందయ్యా నీ పని, శరీరం స్పందించట్లేదు అంటారు. కాబట్టి మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరు దగ్గరుండి శరీరాన్ని బాగా చూసుకోరు. నీ శరీరం నీ బాధ్యత, నీ శరీరం నీ బాధ్యత. కాబట్టి ఎంత శరీరాన్ని అంత బాగా చూసుకుంటే నీ శరీరం కూడా నీకు అంత ఆరోగ్యాన్ని ఇచ్చింది, అంత బాగా స్పందించింది, నీకు నువ్వు బాగా చూసుకుంటుంది. నువ్వు బాగా చూసుకోవాలి శరీరాన్ని, శరీరం కూడా నేను బాగా చూసుకుంటుంది. అందుకని మన శరీరమే మనకు ఆస్తి, సంపద. అంతేగాని బంగారం, వజ్రాలు, ఆస్తులు ఇవి కాదు సంపద. నీ శరీరమే నీ సంపద. కాబట్టి శరీరాన్ని నువ్వు ఎంత బాగా చూసుకుంటే నువ్వు బాగున్నంతకాలం నీ దగ్గరికి వస్తారు, అందరూ తోడుగా ఉంటారు. అందరూ శరీరం సరిగ్గా లేనప్పుడు నీకు తోడు ఎవరు దూరంగా వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి మరి నీ శరీరం బాగా స్పందించాలంటే, నువ్వు బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఇది చేయాలి. చాలామంది ఏమంటే నీ రోజు బాగానే తిన్న టయానికి మరి నాకు శరీరం బాగోట్లేదు, ఒంట్లో బాగట్లేదు, డాక్టర్ గారు పోతున్నాను అంటారు. అది కాదు, ఎక్కడో తప్పు చేస్తున్నావు. నీ శరీరం గురించి నువ్వు పడుచుకోవట్లేదు. నువ్వు నీ డబ్బు గురించి పడుచుకున్నావు, నీ ఆస్తి గురించి పడుచుకున్నావు, అన్నీ పడుచుకున్నావు. కానీ దేన్ని మర్చిపోయావు? నువ్వు నీ శరీరాన్ని మర్చిపోయావు. మరి శరీరానికి ఏమి ఇవ్వాలి? మనకు అందరూ తోడు ఉండాలంటే వీళ్ళందరూ ముందు నీ శరీరం నీ తోడు ఉండాలిగా. శరీరం మన తోడు ఉండాలంటే మనం ఏం చేయాలి?
కొన్ని మంచి పనులు కొన్ని పనులు చేయాలి. ఏం పనులు అయ్యి మంచి అలవాట్లు కొన్ని చేసుకోవాలి. మంచి అలవాట్లు ఫస్ట్ ఏంటంటే ఊపిరితిత్తులకి మనం ప్రాణాయామం చేయాలి రోజు. అప్పుడు మంచి ఆక్సిజన్ వచ్చి చక్కగా ఊపిరితిత్తులు బాగా పనిచేసేట్టు ప్రాణాయామం చేసుకుంటే బాగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి శరీరం బాగుంటుంది. రెండో పని ఏం చేయాలి, శరీరానికి ఏం చేయాలి, యోగా ఇవ్వాలి. మనసుకి ధ్యానం చేయాలి. మనసుకి మంచి మంది ఏంది, ధ్యానం. శరీరానికి యోగా, ప్రేగులకి మంచి ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడే నీ శరీరం బాగుండి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తోడుగా ఉన్నావంటే నువ్వు మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలతో ఉంటే, నీ శరీరం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే, ఇది ఈ టైంకి భోజనం చేయాలి, ఇన్ని గంటలు నిద్రపోవాలి, ఈ ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి, ధ్యానం చేయాలి, మంచి ఫుడ్ తినాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీ శరీరం నీకు తోడు ఉంటుంది. తోడు ఉన్నారంటే ఏంటి, నువ్వు నీకు మంచి పనులు చేస్తావు, మంచి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తావు. అప్పుడు నీ శరీరం కూడా నీకు సంతోషపడుతుంది అనమాట. నేను చేసే పనులకి నీ శరీరం కూడా సంతోషపడుతుంది. ఇంకా ఎక్కువ కాలం నీతో పాటు ఉంటుంది. అప్పుడైతే ఎక్కువ కాలం ఉన్నాము, నీతో అందరూ తోడుగా ఉంటారు. లేకపోతే నీకు తోడు ఎవరు లేరు. ఇదే ఈరోజు నేను చెప్పే జీవిత సత్యం ఏంటంటే, నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ శరీరం బాధ్యత నీదే. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, బంధువులు ఉన్నా, నీ దగ్గరికి ఉండాలంటే నీ శరీరం స్పందించాలి. శరీరం స్పందించినప్పుడు నీ దగ్గర ఎవరు లేరు, అప్పుడు నీ తోడు ఎవరు లేరు అంటే. కాబట్టి జీవితాంతం తోడు ఉన్నది ఎవరు, నీ శరీరమే. నువ్వు ఆత్మ అనుకో, ఈ శరీరం ఇల్లు అనుకోవాలి. కాబట్టి ఈ ఆత్మ బాగుండాలంటే నువ్వు శరీరం బాగుండాలి. శరీరం బాగా చూసుకుంటే, ఈ శరీరం తోడు నీకుంటే నీకు అందరూ తోడున్నట్టే. లేకపోతే నీకెవరు తోడు లేరు. ఇదే నేను ఈరోజు మీకు చెప్పబోయే ముఖ్యమైన జీవిత సత్యం. కాబట్టి ఈ టాపిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం.